వీలైనంత వరకు ఇంధనం ఆదా చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొదుపు మంత్రం తప్పనిసరి. ప్రధాని నరేంద్ర మోదీ ఇలా పిలుపు ఇచ్చినప్పటి నుంచే కేంద్రం కీలక నిర్ణయాలు ఏవో తీసుకోబోతుందన్న సంకేతాలు అందాయి. తగ్గట్టుగానే కేంద్ర కేబినెట్లో ఓ ప్రకటన చేసింది. అదే కోల్ గ్యాసిఫికేషన్. క్రమంగా చమురుపై ఆధారపడడం తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడంలో భాగంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చింది కేంద్రం. ఈ స్కీమ్కు 37,000 కోట్లకు పైగా కేటాయించనున్నట్టు ప్రకటించింది. సరైన ప్రణాళికలతో ముందుకు వెళితే కోల్ గ్యాసిఫికేషన్లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది ప్రభుత్వం. అదే సమయంలో ఇందుకోసం ప్లాంట్లు పెట్టే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ముందుకు వచ్చింది. దేశంలో బొగ్గు నిల్వలు భారీగా ఉండడం అతిపెద్ద అనుకూలతగా భావిస్తోంది. అసలు ఈ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి? దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఇప్పుడు కేంద్రం దృష్టి ఇటు ఎందుకు మళ్లింది? అంతర్జాతీయంగా చమురు తంటాలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. భారత్లో నిల్వలు ఉండడం వల్ల మధ్యలో 1-2 సందర్భాల్లో తప్ప పెద్దగా సమస్య తెలియలేదు. కానీ ఈ నిల్వలు నిండుకుంటే పరిస్థితి ఏంటి? ఎప్పటి నుంచో ఇది వినిపిస్తున్న ప్రశ్నే. ఈ ప్రశ్నకే సమాధానం వెతికే పనిలో చాలా రోజులుగా నిమగ్నమైంది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పదే చమురు వినియోగం గురించి ప్రస్తావించారు. ఇంధనం పొదుపు చేసుకోవాలని సూచించారు. తన కాన్వాయ్లోని వాహనాలను తగ్గించారు. కానీ ఇలా ఎంతకాలం? ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించాలి కదా. ఇదే అంశం కేంద్ర కేబినెట్లో చర్చకు వచ్చింది. ఆ తర్వాతే ఓ కీలక ప్రకటన వెలువడింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురుపై ఎక్కువగా ఆధారపడకుండా కోల్ గ్యాసిఫికేషన్ పథకం తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఈ కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు మంత్రి అశ్విని వైష్ణవ్. ఇంధనం కోసం విదేశాలపై ఆధారపడడం తగ్గించడంలో భాగంగా ఈ పథకం తీసుకొస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం కింద దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాదు ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో గాడిన పడితే తక్కువలో తక్కువ 50,000 మందికి ఉపాధి లభిస్తుందన్నది మరో అంచనా. పైగా ఈ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఏటా 6,300 కోట్ల ఆదాయం వస్తుందని అంటోంది కేంద్రం. దేశంలో భారీగా బొగ్గు నిల్వలున్నాయి. వీటిని సరైన విధంగా వినియోగించుకోవాలి అన్నదే ఆలోచన. చమురు దిగుమతులు తగ్గించి ఈ దారిలో ఇంధన భద్రత సాధించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందుకే 37.5 వేల కోట్ల ఖర్చుతో 75 మిలియన్ టన్నుల బొగ్గుతో గ్యాసిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కోల్ గ్యాసిఫికేషన్ అంటున్నాం సరే, మరి ఏంటి ప్రక్రియ? ఎలా చేస్తారు? ఇదే కాస్త వివరంగా చూద్దాం. ఇదో థర్మోకెమికల్ ప్రాసెస్. ఘన రూపంలో ఉన్న బొగ్గును సింథసిస్ గ్యాస్ లా మార్చే ప్రక్రియ ఇది. బొగ్గును మండించడం కాకుండా ఇందుకోసం వేరే ప్రాసెస్ అనుసరిస్తారు. నిర్దిష్ట పరిమాణంలో ఆక్సిజన్ సుమారు 1000 నుంచి 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలో నీటిని వేడి చేసి ఆ ఆవిరితో గ్యాసిఫికేషన్ చేస్తారు. మామూలుగా బొగ్గు మండించినప్పుడు అందులో నుంచి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ విడుదలవుతాయి. అయితే గ్యాసిఫికేషన్ చేసినప్పుడు సల్ఫర్, నైట్రోజన్ రెండూ తొలగిపోతాయి. అంటే ఈ ప్రక్రియ ద్వారా స్వచ్ఛమైన ఇంధనం ఉత్పత్తి చేయవచ్చు. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద బొగ్గు ఉంచడం వల్ల అందులో సహజంగా ఉండే తేమ తొలగిపోతుంది. ఈ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో బొగ్గు చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుంది. దీన్నే చార్ అంటారు. ఓ పైప్ ద్వారా ఆక్సిజన్ ను, మరో పైప్ ద్వారా ఆవిరిని పంపిస్తారు. ఆవిరి ఆక్సిజన్ తో కలిసినప్పుడు ఓ రియాక్షన్ జరుగుతుంది. ఇదే సింథసిస్ గ్యాస్ ను విడుదల చేస్తుంది. ఇలా వచ్చిన గ్యాస్ లో మెర్క్యూరీ, సల్ఫర్ లాంటి వాటిని తొలగించి ప్యూరిఫై చేస్తారు. సింథటిక్ గ్యాస్ ఉత్పత్తైన తర్వాత దాన్ని ఇంటిగ్రేటెడ్ గ్యాసిఫికేషన్ కంబైన్డ్ సైకిల్ సిస్టంలోకి పంపుతారు. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. టర్బైన్స్ తిరిగే విధంగా గ్యాస్ ను మండిస్తే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. పైగా ఈ గ్యాస్ ను యూరియా, అమోనియా లాంటి ఫెర్టిలైజర్స్ తయారీకి కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాదు ఫిషర్ ట్రాప్స్ సింథసిస్ అనే మరో ప్రక్రియ ద్వారా డీజిల్ లేదా గ్యాసోలిన్ ను ఉత్పత్తి చేసుకునే వీలు కూడా ఉంటుంది. దీన్నే సింథటిక్ డీజిల్ గాను పిలుస్తారు. అంతేకాదు
జెట్ ఫ్యూయల్ తయారీకి కూడా ఈ సింథసిస్ గ్యాస్ ను వాడవచ్చు. అంటే ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి గ్యాస్ ఉత్పత్తి చేయగలిగితే ఆ మేరకు చమురును దిగుమతి చేసుకోకుండా గ్యాస్ ద్వారా ఉత్పత్తి చేసిన ఫ్యూయల్ తోనే దేశీయ అవసరాలు తీర్చుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఈ సింథసిస్ గ్యాస్ ను మీథేన్ గాను మార్చుకోవచ్చు. ఈ గ్యాస్ ను ఫ్యాక్టరీలు లేదా ఇళ్లకు నేరుగా పైప్ల ద్వారా పంపించవచ్చు. నేచురల్ గ్యాస్ కు బదులుగా ఈ మీథేన్ ను వాడేందుకు వీలు ఉంటుంది. అలా కూడా గ్యాస్ దిగుమతులను తగ్గించుకుని ఆ మేరకు భారాన్ని దించుకోవచ్చు. ये बहुत बड़ा फैसला लिया गया है कोल गैसिफिकेशन का. कोल को हम प्रिपेयर करते हैं प्रॉपर, उसको क्रश करने के बाद में उसकी थोड़ी सीविंग होती है, प्रॉपरली उसको प्रिपेयर करते हैं. प्रिपेयर करके इसकी एक फर्नेस होती है कोल गैसिफिकेशन की. అర్థమైంది కదా కేంద్రం ఎందుకు ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియపై దృష్టి సారించిందో. ఇప్పటికిప్పుడు ప్రత్యేకంగా ఓ స్కీమ్ కూడా తీసుకొచ్చింది అంటే ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ప్లాంట్స్ ఏర్పాటు చేసే వారికి దాదాపు 20% మేర ప్రోత్సాహకాలు అందిస్తామని చెబుతోంది కేంద్రం. ఓ ప్రాజెక్టుకు గరిష్టంగా 5,000 కోట్ల రూపాయల వరకు ఇన్సెంటివ్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇక ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో గ్యాస్ ఉత్పత్తి చేయాలనుకుంటే ఆ తరహా ప్రాజెక్టులకు 30 ఏళ్ల వరకు బొగ్గు, లిగ్నైట్ సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అంటే ఎక్కడా బొగ్గు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసుకోనుంది. ఇంధన భద్రత కోసమే ఇదంతా. అనుకున్నట్టు జరిగితే చమురు మాత్రమే కాదు, ఎరువులను కూడా ఎక్కువ మొత్తంలో దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా చాలా వరకు ఖర్చుల్లో ఆదా చేసుకునేందుకు వీలుంటుంది. సో ఈ సిమ్ గ్యాస్ వలన మనం హైడ్రోజన్ గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇంధనంగా కూడా హైడ్రోజన్ గ్యాస్ ఉపయోగపడుతుంది. దీనివల్ల 80% కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. సో ఇది ఎక్కడెక్కువగా ఉపయోగపడుతుంది అంటే ఢిల్లీలో ఇప్పుడు కాలుష్యం చాలా ఎక్కువ అయిపోయింది. ప్రధాన సమస్య ఢిల్లీలో మనకి కాలుష్యమే. సో ఇలాంటి ప్రధాన పట్టణాల్లో కూడా కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ బొగ్గుని గ్యాస్గా మార్చే ప్రక్రియ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది భూమి లోపల 2 రంధ్రాలు చేసి ఈ గ్యాస్ని కూడా పైకి తెచ్చే ఉత్పత్తి కూడా మనం చేయగలుగుతాము. ఇది ఫ్యూచర్లో జరుగుతుంది. దిగుమతి చేసుకునే పెట్రోలియం ప్రొడక్ట్స్ అవన్నీ మనకి తగ్గితే ట్యాక్సులు తగ్గుతాయి. 50% ఖర్చును మనం నియంత్రించుకోగలుగుతాము. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన ప్రజెంటేషన్ ఆధారంగా చూస్తే భారత్లో సుమారు 401 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. 47 బిలియన్ టన్నుల లిగ్నైట్ నిల్వలున్నాయి. అంటే ఏ స్థాయిలో గ్యాసిఫికేషన్ కు ఆస్కారం ఉందో అర్థమవుతోంది. భారత్లో అందుబాటులో ఉన్న బొగ్గులో సుమారు 40% యాష్ కంటెంట్ ఉంటోంది. దీన్ని మండించడం ద్వారా ఎక్కువ మొత్తంలో గాలి కలుషితం అవుతోంది. అదే గ్యాసిఫికేషన్ ప్రక్రియలో ఇదే యాష్ కోల్ ను వాడుకుని స్వచ్ఛమైన సింథసిస్ గ్యాస్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇక దేశంలో తక్కువ నాణ్యత ఉన్న బొగ్గు 60% మేర భూమిలో 300 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో దాగి ఉంటోంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కొన్నిసార్లు ఇబ్బందిగా మారుతోంది. ఖర్చు కూడా ఎక్కువవుతోంది. ఆక్సిజన్, ఆవిరిని నేరుగా అండర్ గ్రౌండ్ సీమ్స్ లోకి ప్రత్యేక ప్రక్రియతో పంపించడం ద్వారా వినియోగించడానికి వీలు లేకుండా ఉన్న బొగ్గును వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఖర్చు ఆదా అవడంతో పాటు గ్యాసిఫికేషన్ సులువవుతుంది. కోల్ గ్యాసిఫికేషన్ ఏంటంటే మన భారతదేశంలో ముఖ్యంగా 3 రకాల కోల్స్ దొరుకుతుంటాయి. బిటుమినస్, లిగ్నైట్, ఆంథ్రసైట్ అని. వీటిల్లో ఎక్కడైతే యాష్ కంటెంట్ అంటే బూడిద ఎక్కువగా ఉన్నటువంటి కోల్ ఉందో దాన్ని ప్రత్యేకంగా మండించకుండా ఉష్ణ రసాయనిక చర్య థర్మోకెమికల్ ప్రాసెస్ ద్వారా ఈ హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాటిని సింథటిక్ గ్యాస్, సిన్ గ్యాస్ అంటారు. ఈ కోల్ని గ్యాస్గా మార్చే ప్రక్రియని ఈ కోల్ గ్యాసిఫికేషన్ అంటారండి. అయితే దీనిలో హై టెక్నాలజీ కావాలండి. అంటే లోపల భూగర్భంలోనే ఇది చేయాలనేది సంకల్పం కూడా ఉంది. దీనివల్ల సుమారుగా 90,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఫారిన్ కరెన్సీ మనకు ఆదా అవుతుందండి దీనివల్ల డెఫినెట్గా. కాకపోతే టెక్నాలజీ చాలా కాస్ట్లీ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం చాలా అవసరం అండి దీనికి. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల గ్యాసిఫికేషన్ చేయాలన్నది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. సరైన దిశలో ఈ ప్రక్రియ గాడిలో పడితే ఇదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ ఈ ప్రక్రియలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయన్నది ఇక్కడ తప్పక గమనించాల్సిన విషయం. ముఖ్యంగా గ్యాసిఫికేషన్ కోసం భారీగా మెషీన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అమెరికా, జర్మనీ, చైనా నుంచి వీటిని కొనాలి. అయితే వీటిని ఎక్కువ నాణ్యత ఉన్న బొగ్గుని వినియోగించేందుకు వీలుగా తయారు చేశారు. కానీ భారత్లో బొగ్గు అంత స్వచ్ఛంగా ఉండదు. ఇలాంటి వాటిని ఆ మెషీన్లలోకి పంపడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతుండొచ్చు. ఇక మరో ముఖ్యమైన విషయం, బొగ్గును గ్యాసిఫికేషన్ ద్వారా గ్యాస్ లా తయారు చేయాలంటే పెద్ద మొత్తంలో నీరు అవసరం అవుతుంది. బొగ్గు గనులు ఉన్న చోట భూగర్భ జలాలు తక్కువగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ గ్యాసిఫికేషన్ కోసం మళ్లీ నీటిని ఎలా సేకరిస్తారు అన్నది ఓ ప్రశ్న. ఇక గ్యాసిఫికేషన్ ఫ్యాక్టరీల ఏర్పాటు అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. తక్కువలో తక్కువ 10,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ఓ ప్రాథమిక అంచనా మాత్రమే.
భారత్లో అందుబాటులో ఉన్న బొగ్గుతో ఈ ప్రక్రియ చేపట్టడం కాస్తంత ఇబ్బందికరమే. రియాక్టర్లు పొరపాటున పాడైతే పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసినట్టే అవుతుంది. ఇది దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చు. పైగా గ్యాసిఫికేషన్ ప్లాంట్స్ లో క్రయోజెనిక్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు అడ్వాన్స్డ్ గ్యాస్ కెమికల్ స్క్రబ్బర్స్ కూడా అవసరం. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇందుకోసం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి ప్రక్రియలో సవాళ్లు ఉండడం సహజమే అయినా ఈ కోల్ గ్యాసిఫికేషన్ సరిగ్గా జరిగితే మాత్రం భారత్కు వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి.